ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమోతయే సఖాయ ఇంద్రమోతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచः సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కతమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కతమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం. శాంతి శాంతి శాంతి. ఓం.
परमापिता परमात्मा। ओम। ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका। सर्वदा रक्षका। सत्य रक्षका। नित्य रक्षका। सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका। सर्वधा रक्षका। सर्वथा रक्षका। शाश्वत रक्षका। परम रक्षका। जगद रक्षका। विश्व रक्षक। शाश्वत पिता। शाश्वत माता। सर्व पिता सर्व माता। विश्व पिता विश्व माता। जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु मित्र सखा। परम बंधु परम मित्र परम सखा। प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा। सर्वबंधु सर्वमित्र विश्वामित्र सर्वसखा विश्वसखा। ओम शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सर्वगुरु सत्य नित्य गुरु शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधि महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट सर्वराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु। ओम अजरा अमरा अभय अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम प्रभो। ओम स्वयंभू। ओम शंभु। ओम शंभु। ओम परिभु। ओम शंभव मयोभव प्रभव विभव उद्भव सुभव। ओम सर्वानुभूः। ओम भूः। ओम भुवः। ओम स्वः। ओम प्रियात् प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण। ओम प्राणाधार अप्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनपति जीवनाधारा जन्मदाता। ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्य अशांति भय निराशा निवारक। ओम सच्चित अनंत आनंद घन स्वरूपा आनंददाता आनंदकरा
సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జనదా సర్వదా హర్షదా వర్చోదా సహోదా ద్రవినోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణవ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, తీసుకోవాలి, ఇవ్వాలి. ఒకవైపు తీసుకుంటూ ఉండాలి, మరోవైపు రక్షించి పెంచి ఇస్తుండాలి. తీసుకోవడం రావాలి, ఇవ్వడం రావాలి, రక్షించుకోవడం కూడా రావాలి. గ్రస్తులంటేనే గ్రహించాలి, ఉంచాలి, రక్షించాలి, పెంచాలి, పంచాలి. అదే జీవనం, అదే జన్మ, ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం. ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే తీసుకోండి, గ్రహించండి, ఉత్తమ గుణకర్మ స్వభావాన్ని గ్రహించండి, విద్యలను గ్రహించండి, ధనాలను సాధనాలను గ్రహించండి, రక్షించండి, పెంచండి, పంచండి. జరుగుతుంది అదే, పరమాత్మ ఇస్తున్నది అదే, మనం గ్రహిస్తున్నది అదే. చేయవలసింది చేయడం లేదు. రాజైనంతే ప్రజల నుండి తీసుకోవాలి, పన్నుల రూపంలో ధనాన్ని తీసుకోవాలి, రక్షించాలి, పెంచాలి, ప్రజలకే పంచాలి. కానీ ఇక్కడ పరమాత్మ ఇస్తున్నది పరమాత్మ కొరకు కాదు, ప్రజలు ఇస్తుంది ప్రజల కొరకే. ప్రజల సొమ్ము, పరమాత్మ సొమ్ము పరమాత్మ కొరకు కాదు. పరమాత్మ ఇచ్చేది తన కొరకు కాదు, తన స్వార్థం ఏముండదు, అంత పరార్థమే, పరోపకారమే, పరోపకారార్థమే. ఎన్నో గుణకర్మ స్వభావాలు ఉన్నాయి పరమాత్మలో. ఆ పరమాత్మలో ఉన్నటువంటి గుణకర్మ స్వభావాన్ని గ్రహించాలి. రాజైనా, ప్రజలైనా, గ్రస్తులైన మళ్ళీ ఇవ్వడం కొరకే. పరమాత్మ దాత, విధాత, ప్రదాత, న్యాయకారి పరమాత్మ. అన్నిటిని ధరి సదాధారుడు, అతడు దాధారుడు, విశ్వాధారుడు, సర్వాధారుడు పరపిత పరమాత్మ. పరమాత్మలో అన్ని కూడా ఇవ్వడం కొరకే. ఆనందమే ఆనందం, ఆనందం కూడా మన కొరకే. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. అన్నీ తనవే, కానీ అన్నిటికంటే భిన్నంగా ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు, అందులోనే ఉంటాడు, అన్నిటికంటే భిన్నంగా ఉంటాడు, విడిగా ఉంటాడు. గ్రస్తులు కూడా అలాగే ఉండాలి, అక్కడే ఉండాలి, ఆ గృహంలో ఉండాలి, అందులోనే ఉండాలి, ఆ పరివారంలోనే ఉండాలి. పరమాత్మ ఒక గుణాన్ని గ్రహించాలి, అందులో ఉన్నప్పుడు కూడా అంటకుండా ఉండాలి. పరమాత్మ అందులో ఉంటాడు, అక్కడే ఉంటాడు, అన్ని కణకణాలలో, అణువులో, అందరిలో ఉంటాడు, ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు. సర్వవ్యాపకుడు, విశ్వవ్యాపకుడు. అలాగే గృహం అనే ఈ విశ్వంలో దంపతులు
అన్నింట్లో ఉంటారు. అన్ని వ్యవహారాల్లో దంపతులు ఉండాల్సిందే. నడిపించేది వారే కాబట్టి. ఆ పరివారాన్ని, ఆ గృహాన్ని నడిపించేది గృహస్థులే, దంపతులే, భార్యాభర్తలే. అన్నింటిలో ఉండాలి. అన్నిటికి సంబంధం ఉండాలి. అన్నిటిని రక్షించాలి. మళ్ళీ ఏది నాది కాదు, ఇదన్నమనే భావనతో అక్కడే ఉండి, అంటకుండా ఉండి, విడిగా ఉండాలి. అది పరమాత్మ యొక్క లక్షణం. ఈశ్వరోపాసన ద్వారా లభించే గుణం ఇది. కష్టపడాలి, శ్రమించాలి, సంపాదించాలి. మళ్ళీ ఇది నాది కాదని భావన ఉండాలి. అప్పుడే పరమాత్మ యొక్క వ్యవస్థను అర్థం చేసుకుని, పరమాత్మ చెప్పినట్టు చేసి, పరమాత్మ ఆనందాన్ని పొందడం కొరకు ఇదంతా ప్రయత్నం చేస్తుండాలి. ప్రతి చేష్ట, ప్రతి కర్మ, చివరికి పిల్లల్ని కరణము కూడా, పెంచడం కూడా, భార్యాభర్తలు కలవడం కూడా పరమాత్మ కొరకే, పరమాత్మ ఆనందం కొరకే. ఆ భావన ఉండాలి. అప్పుడు మంచి సంతానం కలుగుతుంది. మంచి ఆత్మలు వస్తాయి. ఇదంతా అర్థం కావాలంటే వేదవేత్తలైనటువంటి విద్వాంసుల యొక్క సన్నిధిలో ఉండడం అవసరం ఉంటుంది. వేదానుకుల మార్గంలో ప్రయాణం చేసినప్పుడే పరమేశ్వరుని తెలుసుకొని, పరమేశ్వరుని యొక్క జ్ఞానాన్ని పొంది, పరమాత్మను ఉపాసించినప్పుడే సాధ్యమవుతుంది ఇదంతా. సరైనటువంటి జ్ఞానం లేకుండా, విద్య లేకుండా, జ్ఞానాన్ముక్తి తత్వజ్ఞానాత్, తత్వజ్ఞానంతోనే ముక్తి లభిస్తుంది. కష్టాలు దూరం అవుతాయి, సమస్యలు పోతాయి, దుఃఖాలు పోతాయి. జ్ఞానం లేకుండా ఇదంతా జరగదు. సరైన జ్ఞానం లేకుండా, ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకోకుండా ఈశ్వరోపాసన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను అంటే కుదరదు. అసలు పదార్థం ఏంటో తెలియకుండానే ఉపాసన ఎలా అవుతుంది? గమ్యం తెలియకుండానే ప్రయాణం చేసినట్టు అవుతుంది. ఎవరికి వెళ్ళాలో తెలియదు, నిర్ణయం కాలేదు, ప్రయాణం మాత్రం చేస్తున్నాం. దేన్ని పూజించాలో, దేన్ని సత్కరించాలో, దేన్ని సేవించాలో, ఎవరి సేవ చేయాలో తెలియకుండానే ఎలా సేవ చేయగలుగుతాం? పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావం తెలుసుకొని అప్పుడు ఈశ్వరోపాసన. ఏమి కావాలో తెలియకుండానే ఎక్కడో వెళ్ళిపోయి ఏదో అడిగితే ఎలా ఉంటుంది? ఏది కొనాలో, ఏది తినాలో, ఏది తెలియకుండానే వ్యవహారం కుదరదు. ఈశ్వరోపాసన అంటే భ్రమ కాదు, భ్రాంతి కాదు. భ్రాంతులు పోగొట్టుకోవడానికి ఈశ్వరోపాసన. అటువంటి భ్రాంతితో, భ్రమలతో ఈశ్వరోపాసన చేస్తే పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావం తెలియకుండానే ఏమి కావాలని, ఏమి చేయాలని, అందుకే తెలిసి చేయాలి. జ్ఞానంతో, బుద్ధితో, వివేకంతో. అందుకే జ్ఞానం లేకుండా, సరైనటువంటి జ్ఞానం, విద్య లేకుండా ఈశ్వరోపాసన కానే కాదు. ఈశ్వరోపాసన లేకుండా సరైన జ్ఞానం కలగదు. సరైన జ్ఞానం లేకుండా ఈశ్వరోపాసన జరగదు. అందుకే ఈశ్వరోపాసన జరగాలి, ఆనందం రావాలి కాబట్టి అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? విద్వాంసుల యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే, సద్గురువుల యొక్క మార్గదర్శనం ఉన్నప్పుడే అర్థమవుతుంది. లేదా భ్రమంలో ఉంటాం, సాధన చేసుకుంటున్నాం అనిపిస్తుంది నేను చేసుకుంటుంది సాధనే, కానీ అనుభవజ్ఞమైనటువంటి మార్గదర్శనం లేకపోతే అది సాధన అనిపిస్తుంది. భ్రమలో ఉంటాం, సమయం వ్యర్థం చేసుకుంటాం, శక్తి వ్యర్థం చేసుకుంటాం. అందుకే పరమాత్మ ఆదిలోనే సరైన విధానం ఏమిటో మార్గదర్శనం చేయడం జరిగింది. ఏ మార్గంలో జీవించాలి, జీవన విధానం ఎలా ఉండాలో వేదం ద్వారా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దంపతులు, ఎందుకంటే ఈ సృష్టికి, మానవ జాతి మనుగడకు ఆధారం, కేంద్రం, మూలం, స్రోతస్సు దాంపత్యమే, గ్రస్తమే. గ్రస్త జీవనమే రాజ్య వ్యవస్థ. అసలు ఇల్లే రాజ్యం అంటే, కాదు, ఇల్లు కాదు, ఇల్లు అంటేనే రాజ్యం. అసలు రాజ్యం ఇల్లే, గృహమే, మహాసామ్రాజ్యం. అందుకే ఇంట్లో గెలవాలి, ఇంట్లో సాధన జరగాలి, ఇంటి వ్యవస్థ రావాలి. ఇంటి వ్యవస్థ రాకుండా, ఇల్లును నిర్వహించడం ప్రబంధం కాకుండా
రాజప్రబంధం చేయలేం. రాజు కాలేడు ఇంటి వ్యవహారం తెలియకుండా. ఆ రాజు పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావం నింపుకున్న రాజై ఉండాలి. పరోపకారం చేసే రాజు ఉండాలి. ప్రజలను సంతానంగా చూసుకునే రాజు ఉండాలి. ఇదంతా అర్థం కావాలంటే వేదాధ్యయనం చేయక తప్ప. ఇటువంటి రహస్యాల గురించి యజుర్వేదంలో 8వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 8వ అధ్యాయంలో దంపతులు, రాజు, ఈశ్వరుని యొక్క గుణకర స్వభావాలు ఏమిటో, సంధ్యా మంత్రాలు కూడా ఈ వేదం నుంచి తీసుకున్న మంత్రాలు ఎన్నో. సంధ్యా మంత్రాల్లో కూడా యజుర్వేదం ఉన్న మంత్రాలు ఎక్కువ తీసుకోవడం జరిగింది. అందులో ఒక మంత్రం, ఓం ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశ్య విశ్వాయ సూర్యం ఉపయామ గ్రహితోసి సూర్యాయ త్వా భ్రాజాయ ఏష తే యోని సూర్యాయ త్వా భ్రాజాయ. ఇటువంటి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు యజుర్వేదం 8వ అధ్యాయంలో సారం చూస్తున్నాం. ఈరోజు ఎవరు? నేను గురూజీ కళ్యాణి. చెప్పండి అమ్మా. నమస్తే. ఓంకారం చేసి ప్రారంభించండి. విశ్వాని దేవ సవితర్తురితాని పరాసువా యత్పత్రం తన్న ఆసువా. హే పరమేశ్వర, మాలోని సమస్తమైన దుర్గుణములను, దురాలోచనలను, దుష్క్రియలను, దుర్వాణిని దూరమున నుంచి ఏది భద్రమో, ఏది కళ్యాణకారకమో, ఏది శుభమో దానినే మాకిమ్ము. అందరికీ నమస్కారం. యజుర్వేదంలందరికీ 34వ మంత్రంలో ఈ విధంగా చెప్పబడింది. బలమైన మరియు దృఢమైన బరువులను లాగగలిగినటువంటి అశ్వాలను రథాలకు సమకూర్చాలి. చతురంగ బలాలను సుశిక్షితులుగా చేసి శత్రువులను హతమునర్చి ఐశ్వర్యములను కాపాడుచు రాజ్యమందు న్యాయము సుస్థిరముగా ఉంచుటకు ప్రజలు, సైన్యము, సభాసదులు మరియు సభాధ్యక్షులు కృషి చేయాలి. ఇదే విధంగా గృహస్థాశ్రమం నందు పతి పత్నులు గృహస్థ రథము నడుపుటకు 2 చక్రముల వలె నిలిచి అన్యోన్య భావనతో గృహాన్ని నడుపుచు వీరిని ఆశ్రయించి జీవించు పెద్దలకు, పిన్నలకు, బంధుబాంధవులకు మరియు సృష్టి జనులకు సుఖ సంతోషాలను అందించాలి. గృహస్థునకు గృహమే ఆధారము. తనకు వసంగబడిన గృహ సామగ్రిని గ్రహించి షోడశ కళలతో గృహస్థుడు గృహధర్మములను పాటించాలి అని మంత్రం ద్వారా తెలుస్తుంది. రాజు ఏ విధంగా అయితే తనకు ఈశ్వరుడు అందించిన సమస్త సంపదల ద్వారా ప్రజలకు సుఖాన్ని అందిస్తున్నాడో, గృహస్థులు కూడా అనగా భార్యాభర్తలు ఈశ్వరుడు తనకు అందించిన సమస్త సంపదలతో గృహాన్ని కళ్యాణకరంగా నడుపుకొని తమను ఆశ్రయించిన వారందరికీ కూడా సుఖ సంతోషాలను అందించాలి. 35వ మంత్రం, ప్రశంసనీయులకు విద్వాంసుల ద్వారా విద్యలను, ఉపదేశములను పొంది సదా ఎల్లరకు ఉపకారమునర్చుట రాజునకు మరియు ప్రజలకు కర్తవ్యమై ఉన్నది. ఇదే విధముగా గృహస్థులు కూడా విద్వాంసుల బోధనలు మరియు సత్సంగాదులచే వేదాదేశమును పాటించుచు గృహస్థాశ్రమమున ఐశ్వర్యములను పెంపొందింప చేసుకొనవలేను, తద్వారా సుఖములను పొందవలేను అని ఈ మంత్రమునందు తెలుపబడినది. గృహస్థాశ్రమమునకు ఉపయుక్తమగు రాజధర్మము 36వ మంత్రంలో తెలియజేయబడింది. రాజు ఉత్తమ న్యాయము,
నమ్రత, సుశీలత, వీరత్వము కలవాడై ప్రజలను బాగుగా కాపాడుతూ ప్రజల నుండి తగిన రీతిన పన్నులను స్వీకరిస్తూ ప్రజలకు సుఖశాంతులను అందించాలి. అన్ని వ్యవహారములందు విద్యలను అభివృద్ధి పరుస్తూ సత్య ధర్మములను అనుష్ఠింపచేయాలి. ధర్మార్థ కామ మోక్షములను ఉపదేశించి ప్రజలను సుఖవంతులను చేసి స్వయముగా రాజు కూడా సంతృప్తిని పొందాలి. ఆపత్కాలములందు రాజు ప్రజలను, ప్రజలు రాజుని కాపాడుకుంటూ ఆనందంగా ఉండాలి. గృహస్థులు కూడా గృహమునందు ఎల్లప్పుడూ ఒకరినొకరు కాపాడుకుంటూ సుఖశాంతులతో జీవించాలి. 37వ మంత్రంలో ఉత్తమ పాలన కొరకు ప్రజలు రాజును స్వీకరిస్తారు. ఉత్తమ రాజ్యపాలన మరియు విద్యా విజ్ఞానాదులచే సర్వులు ఈశ్వర ప్రాప్తిని పొందగలుగుతారు. ఉత్తమ విద్వాంసుడు మరియు ప్రశంసనీయుడు అగు రాజు ప్రజలకు పూజనీయుడు. సమస్త మానవుల యందు విద్య మరియు ఉత్తమ గుణములను పెంపొందింపచేయుట రాజు, రాజాధికారులు, సభ్యజనులకు కూడా కర్తవ్యమై ఉన్నది. ఇదే విధంగా గృహమునందు గృహస్థులు కూడా అందరికీ సుఖ సంతోషాలను అందించి గృహం అనేటటువంటి రాజ్యాన్ని సక్రమంగా నడుపుకొని సుఖశాంతుల్ని పొందగలుగుతారు. 38వ మంత్రం. రాజపురుషులు అన్నవస్త్రాదుల చేతను మరియు భోజనాది పదార్థముల చేతను ప్రజల యొక్క శరీర బలములను పెంపొందింపజేయవలెను. వ్యభిచారాది చెడు కర్మలందు ఎన్నడును ప్రజలు ప్రవృత్తులు కాకుండా కాపాడవలేను. పరమేశ్వర ఉపాసనను ఎన్నడును ఎవరును విడవరాదు. పరమేశ్వర ఉపాసన వలన నిరంతరము దుష్కర్మల నుండి దూరముగా ఉంటూ సత్కర్మలను సదా ఆచరించగలుగుతారు. ఇదే విధంగా గృహమునందు కూడా గృహములో నివసించు సభ్యులందరూ గృహ యజమానులు మరియు సంతానము అందరూ కూడా ఈశ్వరోపాసకులై సదా సత్కర్మల యందు ప్రేరితులై సుఖశాంతులను పొందగలుగుతారు. 39వ మంత్రం. జగత్తునందు సూర్యకిరణములు సర్వత్రా వ్యాపించి ప్రకాశించుచున్నట్లు రాజు, ప్రజలు మరియు సభాసదులు శుభ గుణకర్మ స్వభావములందు ప్రకాశవంతులుగా ఉండాలి. అందరూ ఈ మానవ శరీరమును పొందినందున సదా ఉత్సాహముగా పురుషార్థపరులై ఉండాలి. సజ్జన సాంగత్యం ద్వారా యోగాభ్యాసం అనర్చుచు సదా ధర్మార్థ కామములను సాధించగలుగుతారు. శారీరక, ఆత్మిక, సామాజిక ఉన్నతులను కూడా సర్వులు సాధించగలరు. కావున సకల మానవులు సోమరితనమును వదిలివేసి సదా పురుషార్థములు అనరుస్తూ ఉండాలి. ఇదే విధముగా గృహస్థాశ్రమమున సర్వులు సోమరితనాన్ని విడనాడి పురుషార్థపరులై ధర్మార్థ కామ మోక్షములను సాధించాలి. 40వ మంత్రం. వేదవేత్తలగు విద్వాంసులు వేద మార్గానుయాయులై పరమేశ్వరుని తెలుసుకొని ఈశ్వరుని ఉపాసించున్నట్లు సమస్త మానవులు జగదీశ్వరుని ఉపాసించవలెను. విజ్ఞానము పరమేశ్వరుని ఉపాసించుటకు ఆధారము కనుక అందరూ కూడా వేదజ్ఞులు కావలేను. గృహస్థులు విద్వాంసుల తోడుతో వేదానుయాయులై సత్సంగ పూర్వకంగా సదా సుఖజీవనం గడపాలి. 41వ మంత్రం. ప్రశంసనీయ గుణములు గల నారీరత్నమైన గృహిణిని గూర్చి ఈ మంత్రంలో చెప్పబడింది.
నారీరత్నమైన గృహిణి స్వయంగా జ్ఞానము మరియు ఈశ్వరోపాసన చేత తన దుఃఖములను దూరము నడుచుకొని ఉత్తమ శ్రేష్ట పదార్థములతో పతి మరియు ఇతర కుటుంబ సభ్యులకు భోజన వ్యవస్థ చేసి గృహమును సుందర వాతావరణంలో ఉంచుతూ అందరినీ సంతోష పెట్టగలగాలి. 42వ మంత్రంలో స్త్రీ ఎన్నడూ కూడా దండింపకూడనిది, ఆత్మచే వినాశనముందనిది, ఉత్తమ శీలముచే ప్రకాశించున్నది, ప్రశంసనీయ గుణములు కలది, స్వీకరింపదగినది, కమనీయమైన రూపవతి, రమణీయమైనది, అత్యంత ఆనందమును కూడా వసంగగలుగునది, అనేక ఉత్తమ విషయములను తెలుసుకున్న యోగ్యురాలు, అత్యంత ప్రశంసనీయురాలు, ప్రశంసాయోగ్యమైన విజ్ఞానమును ధరించినది అయి గృహిణి ఉండవలను. అట్టి గృహిణిని భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి సౌభాగ్యమునకై ప్రార్థిస్తారు. ఈ విధంగా గృహ యజమానులైన దంపతులు పతి పత్నులు వారి వారి కర్తవ్యాలను నిర్వహిస్తూ గృహస్థాశ్రమం నందు అంటే తమ ఇంటి యందు సుఖశాంతులను నింపటమే కాకుండా తమను ఆశ్రయించిన వారిని సంతోషపెడుతూ తమకు మేలు చేసుకోవాలి, కుటుంబానికి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, రాష్ట్ర రక్షకులు కావాలి, విశ్వమునందు కూడా తమ ఆదర్శయుత దాంపత్య జీవితం ద్వారా మంచి భావాలను విస్తరింపచేయాలి. తర్వాతి తరం కూడా వారిని అనుసరించేటట్లు జీవించాలి. రాజు సుభిక్షంగా రాజ్యాన్ని ఉంచాలి. గృహస్థులు సంతోషదాయకంగా గృహాన్ని ఉంచాలి అని ఈ మంత్రాల ద్వారా తెలుసుకున్నాను. గురూజీ నమస్తే. మంత్ర సంఖ్య ముందుకెళ్ళిపోయిందమ్మా. గురూజీ మంత్ర సంఖ్య క్రమం ముందు చెప్పారు. 44 మంత్రాల వరకు చెప్పారు. ఒకటి ఎక్కువ చెప్పాను. ఒకటి ఎక్కువ అంటే ఈ మంత్రం నాకు చాలా ఇష్టం గురూజీ, అందుకని ఇది కూడా కలుపుకున్నాను. సరే బాగా చెప్పారు. శుభం. సందేహాలు అడగండి ఎవరైనా. నిన్న ఒక ప్రశ్న షోడశ కళ గురించి 36వ మంత్రంలో చెప్పడం జరిగింది మహర్షి. ఇది ప్రశ్నోపనిషత్తులు కూడా వచ్చింది. ప్రశ్నోపనిషత్తులు అంటే చూడండి, అందులో ఈ 16 కళల గురించి వచ్చింది. 16 కళలు ఇచ్ఛ, ప్రాణం, శ్రద్ధ, పృథివీ, ఆప, అగ్ని, వాయు, ఆకాశ, ఇంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం, తపస్సు, మంత్రం, ఇవన్నీ చెప్పడం జరిగింది. లోకం. ఈ విధంగా 16 కళల గురించి కూడా ప్రశ్నోపనిషత్తు ఉన్నట్టు మహర్షి చెప్తున్నారు. ఏతా కళాః ప్రశ్నోపనిషది ప్రతిపాదితాః. ప్రశ్నోపనిషత్తు చూడండి 16 కళల గురించి నిన్న ప్రశ్న. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు. ఏమి గ్రహించారు చెప్పండి. విన్నవాళ్ళు ఏమి గ్రహించినారు? రేపెవరు సిద్ధంగా ఉన్నారు? 44 వరకు పూర్తయింది. 45 నుంచి రేపు వాచస్పతి విశ్వకర్మణ అక్కడి నుంచి వాచస్పతి విశ్వకర్మాణం పూతయే మనోజువం వాజే అద్య పూయేమ. 45వ మంత్రం నుంచి రేపు ఎవరు సిద్ధంగా ఉన్నారు? పురుషులు ఎవరైనా?
ఎవరు సిద్ధంగా లేరా? ఓం నమస్తే గురుజీ. నేను ప్రయత్నం చేస్తాను గురుజీ. ఒక 5 మంత్రాలు. సరే. ఇంకా సూచనలు? తర్వాత ఆదివారం నుంచి ఓంకారం, ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన ఎవరు ఇప్పటి నుంచి సిద్ధంగా అండి. వచ్చే ఆదివారం నుంచి కొన్నాళ్ళు గారు ఇంకా చూసుకోండి. మంత్రాలు, మహాప్రాణాలు, దీర్ఘాలు. 9వ అధ్యాయం నుంచి ఒక మంత్రం లేదా 2 మంత్రాలు ప్రయత్నం చేయండి. 9వ అధ్యాయంలో మొదటి మంత్రం లక్ష్మణరావు గారు సిద్ధంగా ఉన్నారా? 9వ అధ్యాయం మొదటి మంత్రం పరిచయం నేను ఇస్తాను. ఓం నమస్తే గురుజీ. ప్రయత్నం 9వ అధ్యాయం చేస్తాను మొదటి గురుజీ. మంత్రం. తర్వాత 2వ మంత్రం ప్రయత్నం చేయండి. ఎవరైనా మీకు కూడా అలవాటు అవుతుంది, విశ్వాసం అవుతుంది. ఆత్మ నివేదన అమ్మగారు మీరే, కళ్యాణమ్మ గారు. నమస్తే గురుజీ. హే ప్రభు పరమేశ్వర, మీ కృప వలన నాకు లభించిన ఈ మానవ జన్మ చాలా సుకృతంతో లభించింది ప్రభు. ఈ జన్మలో మానవ జన్మ లభించటమే కాకుండా వేద మార్గంలో నడిచే అవకాశాన్ని కూడా పరమేశ్వర నాకు అందించారు. గురు పరంపరను అనుసరించేటటువంటి అదృష్టం, భాగ్యం కూడా నాకు కలిగింది పరమేశ్వర. నీ కృప వలన నాకు లభించిన ఈ సుకృతాన్ని నేను నా జీవితం నడుపుకోవడానికి మరియు కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడటానికి కూడా ఉపయోగిస్తాను పరమేశ్వర. హే ప్రభు పరమేశ్వర, నీవిచ్చిన శక్తితో సమస్త జనులు పరిశ్రమ చేస్తూ సృష్టిని కళ్యాణకారకంగా ఉంచుతున్నారు. సృష్టి జనుల యొక్క మరియు పరిపాలకుల యొక్క కృపచేత నా ఈ జీవనం సుఖంగా నడుస్తుంది. హే ప్రభు పరమేశ్వర, వీరందరికీ నేను రుణపడి ఉన్నాను. ఈశ్వరోపాసనతో, పవిత్ర గుణ ధారణతో పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ శక్తి మేరకు వీరందరి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను ప్రభు. ఇదే విధంగా పరమేశ్వర, నీవు ఆదేశించిన కర్తవ్యాలను అలసత్వం లేకుండా పాటిస్తూ, ఆచరిస్తూ, అనుసరిస్తూ, జీవిస్తూ నిన్నే పొందటం నా యొక్క ఉద్దేశ్యం ప్రభు పరమేశ్వర. అన్య మార్గంలోకి వెళ్ళేటటువంటి నా మనస్సును, శరీరమును, ఇంద్రియాలను నియంత్రించి వేద మార్గంలో నడిచేటటువంటి భాగ్యాన్ని సదా ప్రసాదించండి పరమేశ్వర. హే పరమేశ్వర, సదా నాతో తోడుగా ఉంటూ ఏ బాధ్యతలైతే నిర్వహించటానికి మీ కృప వలన నాకు లభించాయో ఆ సమస్త బాధ్యతలు కూడా ధర్మయుతంగా, యథాయోగ్యంగా నిర్వహించు శక్తిని ప్రసాదించండి ప్రభు. ఏ పరిస్థితులలోనూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాదులతో నేను బలహీన పడకుండునట్లు నాకు సహాయాన్ని అందించండి పరమేశ్వర. హే పరమేశ్వర, మీరిచ్చిన ఈ జన్మ, ఈ జీవితం, ఈ శరీరం, ఈ ఇంద్రియాలు
సదా మీ సేవకై సమర్పణం చేయగలు శక్తిని, యుక్తిని ప్రసాదించండి. హే ప్రభు పరమేశ్వర, సదా మిమ్మల్ని ఇదే కోరుకుంటున్నాను. రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. ఓ కళ్ళు మూసుకోండి. నడుము, విప్పు, మెడతలు. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం ఒకసారి. హే పిత సర్వశక్తిమన్ ప్రభు, నీవే రాజు, నీవే మంత్రి, నీవే సేనాపతి, నీవే సైన్యం, నీవే శక్తి, నీవే సామర్థ్యం, నీవే అన్ని నీవే ప్రభు. నీవే మాత, నీవే పిత, నీవే భ్రాత, నీవే త్రాత, నీవే విధాత, నీవే ప్రదాత, అంతా నీవే ప్రభు, అంతా నీదే. అన్ని శక్తులు నీవే ప్రభు. నీవే ఆనందం, నీవే సత్, నీవే చిత్. ఆనందమే నీవు, జ్ఞానమే నీవు, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. నీ గుణాలు నింపుకున్న వారే ఆదర్శవంతులు, హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు. రాజైనా, ప్రజలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా తమరి గుణాలు ఉండాల్సిందే. పుత్రుడు అంటే పుత్రుల్లో నీ గుణాలు ఉండాల్సిందే ప్రభు. మాత అంటే మాతలో తమరి గుణాలే, పితలో తమరి గుణాలే, గురువులో తమరి గుణాలే, బంధువులో తమరి గుణాలే, సేనాపతి అయిన తమరి గుణాలు ఉండాలి. విద్వాంసుడైన తమరి గుణాలే, పండితుడైన తమరి గుణాలే, ఋషులైన, మహర్షులైన, యోగులైన, మునులైన తమరి గుణాలు నింపుకున్నప్పుడే తమరి గుణాలను తెలుసుకొని స్థిరం చేసుకొని ఆ రకంగా వ్యవహారం చేసినప్పుడే కష్టాలను, దుఃఖాలను, బంధాలను దూరం చేసుకోగలుగుతాం ప్రభు. తమరిచ్చిన జ్ఞానమే, తమరిచ్చిన బుద్ధియే, తమరిచ్చిన వివేకమే, తమరు చూపిన మార్గమే, తమరి మార్గంలోనే ప్రయాణం చేయాల్సింది ప్రభు. వేదానుకూల మార్గంలో, వేదానుకూల జీవనం, అప్పుడే ఆనందం, అప్పుడే బంధనాలు దూరం. హే పిత, హే ధాత, దాత, విధాత, ప్రదాత, నిశ్చితి తమరే. ఏది నాది కాదు ప్రభు, ఇదన్నమ్మ. ఈ భాష, ఈ భావాలు, ఈ సత్యాలు, ఈ జ్ఞానాలు, శక్తి, సామర్థ్యం, విద్య, బుద్ధి, రకరకాల నైపుణ్యాలు అన్నీ తమరిచ్చినవి. ఈ శరీరం కూడా, ఈ ఇంద్రియాలు కూడా, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, పంచమహాభూతాలు, సూక్ష్మభూతాలు అన్ని తమరు తయారు చేసినవే ప్రభు. హే జగన్ నిర్మాత, విశ్వపిత, తమరిచ్చిన వాటిని సురక్షితంగా రక్షించి అందరికి పంచడం కొరకే తమరిస్తున్నాం. తమరిచ్చిన వీర్యమే
ఆ వీర్యాన్ని రక్షించుకొని సంతానంగా మార్చుకొని మళ్ళీ ఆ సంతానానికి తమరి యొక్క గుణకర్మ స్వభావాలను నింపడం కొరకే, సంస్కారాలు వేయడం కొరకే తమరి ప్రతినిధులుగా ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. తమరి దూతలం. అందుకు తమరి ఎన్నో శక్తులను ఇస్తున్నారు, ఎన్నో సాధనాలు ఇచ్చినారు, వనరులను ఇచ్చినారు, సదుపాయాలు, సౌకర్యాలు అంతా తమరివే ప్రభు. అంతా నీదే ప్రభు. జగమంతా నీదే. ఇదన్నమమ్మా, ఇదన్నమమ్మా. సృష్టి నిర్మాణం చేసి కూడా తమరు నాది అనలేదు. అన్ని తమరివే, ఆయన ఇప్పుడు నాది అనలేరు. అటువంటిప్పుడు మేము నాది నాది అంటున్నాం. ఏది మాది కానే కాదు, ఏది నాది కానే కాదు. అంతా తమరిది ప్రభు. తమరిది, తమరికి అర్పితం, సమర్పితం. ఈ శరీరమైన చివరికి ఆత్మార్పణమే సమర్పణం ప్రభు. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. ఎందుకంటే ఏది నాది కాదు. తమరికి ఇద్దామంటే, సమర్పిద్దామంటే నాదంటూ ఏది లేనే లేదు ప్రభు. అందుకే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. తమరు చెప్పినట్టే చేస్తాను ప్రభు. తమరి ప్రతినిధిగా, దూతగా. హే పితా, సర్వం సమర్పయ, సమర్పితం. ఓం 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 ఓం. తమరికి వందనాలు ప్రభు, ధన్యవాదాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండే స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు సమర్పించు. బంధులారా, సాధకులారా, సాధించాలి, బాగా సాధించాలి. అహంకారం, మమకారం వదిలిపెట్టాలి. ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం శ్రద్ధతో, భక్తితో, సమర్పణ భావనతో శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ఓం